సమస్తానికి సమాధానం, సృష్టికర్త, జననం యేసుక్రీస్తుల వారి జన్మ. ఇప్పటి వరకు చక్కగా మీ అందరితో హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని చెప్పిస్తున్నారు. అంటే యేసుక్రీస్తుల వారు పుట్టినందుకు సంతోషం, ఆనందం. ఓకే, ఇప్పుడు మీకు విషయం తెలుసో లేదో, మన కుటుంబంలో ఒక బర్త్డే జరిగిందనుకోండి, మన అబ్బాయిది, మన కుటుంబంలో మాత్రమే చేసుకుంటాం కదా. మనకి దగ్గరగా ఉన్న బంధువులను పిలుస్తాం. మన కుమారుడు బర్త్డే మన ఇంట్లో మాత్రమే జరుగుతుంది. బాగా వినాలి. లేదు, ఆయన కొంచెం పెద్ద ఆయన అనుకోండి, ఒక ఎమ్మెల్యే గారు అనుకోండి, ఆయన బర్త్డే ఆ నియోజకవర్గంలో జరుగుతుంది. ఆ నియోజకవర్గం అంతా ఆయన బర్త్డే చేసుకుంటారు. లేదు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అనుకోండి, ఆయన జన్మదిన వేడుకలు ఆ రాష్ట్రం అంతా జరుపుకుంటుంది. బాగా వినాలే. లేదు, దేశం కోసం ఆయన ఏదో సేవ చేశారు, దేశం కోసం పోరాడారు అనుకోండి, ఆయన జన్మదిన వేడుకలు దేశం అంతా జరుపుకుంటుంది. గాంధీ గారి జన్మదిన వేడుకలు మన దేశం అంతా చేస్తారా? చేస్తారు. అంబేద్కర్ గారి జన్మదిన వేడుకలు మన దేశం అంతా చేస్తారా? చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకలు కానీ, జగన్ గారి జన్మదిన వేడుకలు కానీ దేశం అంతా చేస్తారా? చేయరు. బాగా వినాలి. మన రాష్ట్రంలో మాత్రమే చేస్తారు. పక్క రాష్ట్రం వాళ్ళు వీళ్ళ జన్మదినాలు చేయరు. అలాగే ఇప్పుడు మనం గాంధీ గారి జన్మదినం కానీ, అంబేద్కర్ గారి జన్మదినం కానీ మన దేశం అంతా జరుపుకుంటుంది. పక్క దేశాలు ఏమన్నా వాళ్ళ జన్మదిన వేడుకలు జరుపుకుంటారా? వేరే దేశాల్లో జరుపుకుంటారా? జరుపుకోరు. నేను చెప్పొచ్చేది ఏంటంటే, కొంతమంది జన్మదినాలు ఒక రాష్ట్రానికి, ఒక నియోజకవర్గానికి, మహా అయితే ఒక దేశానికి మాత్రమే జరుగుతున్నాయి. ఆ దేశం దగ్గర ఆగిపోతాయి. ఈరోజు మీరు ఆలోచించండి, యేసుక్రీస్తుల వారి జన్మదిన వేడుకలు ఒక దేశం చేసుకుంటుందా? ఒక రాష్ట్రం చేసుకుంటుందా? ఒక గ్రామం చేసుకుంటుందా? అన్ని దేశాల వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి బర్త్డే? ఓకే, బాగా వినాలి. మీరు మంచి విషయాలు వింటారు ఈరోజు. కొద్దిసేపు, నేను ఎక్కువసేపు చెప్పను. ఇవి మీ జీవితాలకు చాలా ప్రాముఖ్యం. ముఖ్యంగా యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పవాడో, ఆయన్ని నమ్ముకుంటే మనకి ఎంతటి క్షేమమో, ఆయన్ని నమ్ముకోవటం వల్ల మనకి ఎన్ని మేలులు జరుగుతాయో ఈరోజు మీరు వింటారు. యేసుక్రీస్తు అనగానే ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి, ఒక గ్రామానికి, ఒక నియోజకవర్గానికి మాత్రమే చెందినవాడు కాదు. ఎవరి జన్మదిన వేడుకలు ప్రపంచం అంతా జరుపుకోదు. ప్రపంచమంతా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న ఏకైక వ్యక్తి ఎవరు? యేసుప్రభు. మీరు అడగండి, మీరు గూగుల్లో అడగండి, లేదంటే న్యూస్ ఛానల్లో చూడండి. ఒక్క వ్యక్తి బర్త్డే ప్రపంచం అంతా జరుపుకుంటుందా? జరుపుకోదు. ఇక్కడ మీరు బాగా లోతుగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, యేసుప్రభు జన్మదినం అందరూ ఎందుకు జరుపుకుంటున్నారు? ఇప్పుడు నా కొడుకు జన్మదినం నేనే జరుపుకుంటానండి, మీరు చేస్తారు ఏంటండి? నా కొడుకుది మీరు చేస్తారా? మీరు చేయరు. మీకేం అవసరం మీరు చేయడానికి? అలాగే మీ కొడుకు బర్త్డే మీరు చేసుకుంటారు, నేను చేస్తానా? చేయను. మరి యేసుక్రీస్తుల వారి బర్త్డే ప్రపంచం అంతా ఎందుకు చేస్తున్నారు? ఆలోచించాలి. కొద్దిసేపు ఆలోచించాలి. యేసుక్రీస్తుల వారు ఎవరు అసలు? యేసుక్రీస్తుల వారి జన్మదినం ప్రపంచం అంతా ఎందుకు చేస్తుంది? యేసుక్రీస్తుల వారి జన్మకును ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ ఉన్న సంబంధం ఏంటి? ఆయన అంతగా పూజించవలసిన, ఆరాధించవలసిన అవసరం ఏమొచ్చింది అని మీరు ఆలోచిస్తే, పిల్లరా, యేసుప్రభు గురించి ఈ లోకానికి ఒక సంగతి తెలియదండి. అంటే చాలా మందికి తెలియదు ఈ విషయం. యేసుప్రభు అనగానే ఒక మతాన్ని పెట్టాడు, ఈయన కూడా ఒక దేవుడు అని అనుకుంటారు. బైబిల్లో యేసుప్రభు గురించి ఏమని రాయబడిందో ఒక మాట చదివిస్తాను. అపోస్తలుల కార్యాలు తీయండి అందరూ. బైబిల్ తెచ్చిన వాళ్ళు
కొంచెం అలర్ట్గా త్వరగా నాకు అందిస్తూ ఉండండి. 10వ అధ్యాయం తీయండి, 34వ వచనం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 34వ వచనం. అమ్మ యేసు ప్రభు గురించి మాట రాయబడింది బైబిల్లో. ఏమనుందో మీరు జాగ్రత్తగా వినండి. బైబిల్ లేని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. బైబిల్ ఉన్న వాళ్ళు ఎలాగో చూస్తూ ఉంటారు, లేని వాళ్ళు దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించుచున్నాను, ప్రతి జనములోను, అండర్లైన్ చేసుకోండి. అక్కడ ఏమనుంది బైబిల్లో? ప్రతి జనం. అది భారతదేశమా, అది అమెరికా దేశమా, అది ఆస్ట్రేలియా దేశమా, లేదంటే ఇంగ్లాండ్ దేశమా, ఐరోపా దేశమా, ఏ దేశమైనా సరే. ఎంత బాగా రాస్తున్నాడు చూడండి బైబిల్లో. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి, ఎవరైనా? యేసుక్రీస్తు. ఏమండి? ప్రతి జనములో ఉన్న వాళ్ళు ఆయనకు భయపడి కనుక, యేసుక్రీస్తుల వారికి భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరిస్తాడు. ఎవరు అంగీకరిస్తారు? యేసుక్రీస్తుల వారు, తండ్రైన దేవుడు వాళ్ళని అంగీకరిస్తారు. అంటే యేసుక్రీస్తు అనగానే ఒక దేశానికి సంబంధించిన ఆయన కాదట, ప్రతి జనములోనూ అన్నాడు. అది ఏ జనములోనైనా సరే యేసుక్రీస్తుల వారు చెప్పినట్టుగా నీతిగా, న్యాయంగా, యథార్థంగా నడుచుకుంటాను అంటే అందరిని ఆయన ఏం చేస్తాడట? అంగీకరిస్తాడు. ఇంకో మాట చదువుతారు అక్కడ ఏమనుందో? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అమ్మ చాలు, అమ్మ గట్టిగా చెప్పాలి ఈ మాట. ఎంతమందికి వినబడింది? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఒక దేశానికి ప్రభువు కాదు, ఒక రాష్ట్రానికి ప్రభువు కాదు, ఒక జనాంగానికి ప్రభువు కాదట. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈ మాట చదువుతున్నప్పుడు మీకు ఎంతవరకు అర్థమైందో? అందరికీ ప్రభు ఏంటండి? ఆయన అందరికీ ప్రభు ఎందుకు అవుతాడు? అంతే కదండి. కొంచెం పిల్లల్ని డిస్టర్బెన్స్ చేయనివ్వకండి. వాక్యం వింటున్నారు చాలా మంది. విన్నోళ్ళు సైలెంట్గా కూర్చోండి. మీరు వినకపోయినా పర్వాలేదు కానీ అల్లరి చేయకండి. పిల్లలు అల్లరి చేస్తుంటే కొంచెం అలా బయటికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురండి. ఎందుకంటే వినబడుతున్నాయి దేవుడి మాటలు, చాలా ప్రాముఖ్యమైనవి, చాలా విలువైనవి. ఇక్కడ దేవుడి సన్నిధి ఇది. చాలా మర్యాదగా, క్రమంగా ఉండాలి. ఓకేనా? ముఖ్యమంత్రి గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం అల్లరి చేస్తున్నాం అనుకోండి, ఆయన ఏమంటాడు? ఒకసారి చప్పట్లు కొట్టి పోలీసు వాళ్ళని రమ్మంటాడు, వీళ్ళు తీసుకెళ్ళి లోపల ఏంటి అంటాడు. ఇక్కడ ఉన్నది ముఖ్యమంత్రి గారు కాదు, ఉన్నది ఎవరు? మీ మధ్యలో దేవుడు ఉన్నప్పుడు ఎంత మర్యాదగా ఉండాలి, క్రమంగా ఉండాలి. కనుక కొద్దిసేపు దేవుడు మాటలు వినబడుతున్నంతసేపు కొంచెం పిల్లలు జాగ్రత్తగా ఉంచండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇక్కడ చాలా మంది బైబిల్లో అనే మాటను పట్టుకుని, మీరు నమ్ముకోండి ఆయన మీకు ప్రభు అవుతాడేమో కానీ మాకెందుకండి ప్రభు అవుతాడు, ఆయన అందరికీ ఎందుకు ప్రభు అవుతాడు, ఆయన క్రైస్తవులకి మాత్రమే ప్రభు అంటున్నారు. కాదండి, యేసుక్రీస్తు అందరికీ కావలసిన వాడు. యేసుక్రీస్తుల వారిని అందరూ నమ్మాలి. యేసుక్రీస్తుల వారు అందరికీ అవసరం. ఏమంటే మీరు బాధపడినట్టు చెప్తాను, ఈ మధ్యకాలంలో కొంచెం ఏమంటే స్పృహ కోల్పోతున్నారు. ఏంటంటే మత సామరస్యం అనేది స్పృహ కోల్పోయి, యేసుప్రభు ఒక విదేశీ దేవుడు, యేసుప్రభు గురు ఇక్కడ నమ్ముకున్నా ఏమో ఉపయోగం ఉండదు, ఏవేవో మాట్లాడుతున్నారు. మీకు అర్థం కాడని చెప్తానండి. యేసుప్రభు గురించి మాట్లాడుతూ అంటున్నారు, ఆయన ఇక్కడేమి మనకు పనిచేయడు, ఆయన ఏ దేశానికి దేవుడట? అమెరికా వాళ్ళ దేవుడు అంటారు. నేను మాట్లాడుతానండి, అమెరికాలో ఏదైనా రోగానికి వ్యాక్సిన్ కనిపెట్టారనుకోండి, అది ఇక్కడ పనిచేస్తుందా? పనిచేయదా? పనిచేస్తుంది. మందులైతే కావాలట, విదేశాలలో కనిపెట్టిన మందులు కావాలట. యేసుక్రీస్తుల వారు వచ్చేసరికి ఏ దేవుడట? విషయం ఏంటనుకుంటున్నారు? ఆయన విదేశీ దేవుడే ఏం కాదు, స్వదేశీ దేవుడే. ఎందుకంటే ఆయన ఒక దేశానికి దేవుడు కాదు. ఇప్పుడు చూపిస్తాను బైబిల్లో. ఒక దేశానికి దేవుడు కాదు, ఈ భూమి మీద ఉన్న భూమండలం మొత్తానికి దేవుడు. ఆయన అందరికీ ప్రభువు, అందరికీ కావలసిన వాడు. ఏమన్నా మాట్లాడుతాను మీకు.
ఇందాక నేను వ్యాక్సిన్ కోసం ఎందుకు మాట్లాడానంటే, మనకి రోగం వచ్చిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? అమ్మ బాగా వినాలి. రోగం వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తాం? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు మీ ఒంట్లో ఉన్న రోగాన్ని తీసేస్తాడు. తీస్తాడా? తీస్తాడు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నేను ఈ మధ్యకాలంలో 2 భయంకరమైన పాపాలు చేశానండి, కొంచెం అది పోవడానికి ఏదైనా మందు రాయమని చెప్పండి. రాస్తాడా? అమ్మ వినాలి. నువ్వు చేసిన తప్పు అంటే, మీకు తప్పు అనగానే కొంచెం మటనం బాగా ఇష్టమైంది, మటనం బాగా ఇష్టమైందని 4 ముక్కలు ఎక్కువ తినేసాం, కడుపు అంతా అల్లగొల్లం అయిపోయింది, విరోచనాలు పట్టేసుకున్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఏమండి మరి కళ్ళు చూసి ఆశపడ్డాయండి, మటన్ మీద కొంచెం 4 ముక్కలు ఎక్కువ వేసాను, కడుపు అంతా అల్లగొల్లలో మోషన్స్ అయిపోతున్నాయి, టాబ్లెట్ రాయండి అంటే రాస్తాడు. రాసాడా? అంటే ఇప్పుడు ఈ తప్పు నీతో చేయించినవేంటి? కళ్ళు ఆశపడతాయి కదండి, కళ్ళు ఆశపడ్డాయి మటన్ బాగుండేసరికి, తినేసాం, మోషన్స్ పట్టుకున్నాయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం, మందు రాశాడు, మోషన్స్ తగ్గిపోయాయి. బాగా వినాలి. ఇంట్లో చక్కటి భార్య ఉంది, ఈ కళ్ళు ఎవరో స్త్రీ అందంగా ఉంది కదని ఆవిడ మోహించాయి, ఆవిడతో పాపం చేసాయి, అంటే ఒక వ్యభిచారం చేశాడు. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ముందు మటన్ తిన్నానండి, కళ్ళు ఆశపడ్డాయి, మటన్ తిన్నాను, నాకు విరోచనాలు పట్టుకుని తగ్గించేశారు కదా, కొంచెం రాత్రి వ్యభిచారం చేశారండి, తగ్గడానికి మందులు రాయండి అనండి. రాస్తాడా? ఎక్కువ మాట్లాడితే డాక్టర్ గారియే చాలా ఉన్నాయి వెనకాల. ఏటవి? పాపాలు. నేను అడుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ మీకు రోగానికి మందు ఉంది, చివరికి కరోనా లాంటి భయంకరమైన రోగాలు వచ్చేసిన వ్యాక్సిన్ ఉంది. ప్రపంచం మొత్తంలో నేను పాపం చేశాను, నా పాపాలు పోవాలి, మందు ఎక్కడా? మీరు ఎవరినైనా అడగండి. ప్రపంచం మొత్తం వినపడే ఏకైక నామం ఏ నామమో తెలుసా? యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి వెళ్ళండి, మీ పాపాలు తీసేస్తాడు. మీకు అర్థమైందా? ప్రపంచంలో రోగాలు పోవడానికి మందులు ఎలా కావాలో, పాపం అనే రోగం పోవడానికి అందరికీ ఎవరు కావాలి? ఇప్పుడు యేసుక్రీస్తు. అందుకే ఆయన గురించి ఏం రాయబడిందంటే, యేసుక్రీస్తు కొందరికి ప్రభు కాదట, అందరికీ ప్రభు. ఎందుకంటే పాపం తీయడానికి ఆయన రక్తం తప్ప అంత పరిశుద్ధుడు ప్రపంచంలో ఈ 6 నేల మీద మరొక ఆయన లేడు. మీకు అర్థమైందా? ఏమన్నా మీరు అనొచ్చు, ఆయన ఒక్కడే ఉంది తీస్తాడండి పాపాలు అన్నారు అనుకుంటున్నారేమో. నరరూపమెత్తి, బాగా వినాలి, మానవ రూపమెత్తి, ఇదిగో నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడు అని బ్రతుకున్న కాలంలో సవాలు చేశాడు ఆ రోజు ప్రపంచానికి. నాలో ఒక చిన్న తప్పు చూపించండి, నాలో ఒక చిన్న పాపం చూపించండి అన్నాడు. ఏమన్నా 6 నేల మీద ఏ మానవుడైనా పబ్లిక్ గా ప్రజల మధ్య నిలబడి, సొంత పుట్టి పెరిగిన ఊరు మధ్యలో నిలబడి నాలో ఒక తప్పు చూపించండి అనగలడండి? ఏ మనిషి అయినా అనగలడా? మన ఊర్లో మనం నిలబడి ఊరి మధ్యలో నాలో తప్పులేంటో చూపించండి అంటే అందరూ లిస్టులు రాసుకుని వస్తారు, కూరగాయల లిస్టులుగా. నీ పాపాలు నాకు తెలియదేటరా, నీ వేషాలు నాకు తెలియదేటరా, ఎవరికి చెప్తున్నావు? పోనీ ఎక్కడో తెలియనోడికి చెప్పొచ్చు, చిన్నప్పటి నుంచి మన పక్కన 10th క్లాస్ ఫ్రెండ్, ఆడికి చెప్పండి. పోనీ వాళ్ళొద్దు, ఇంట్లో భార్యని అడగండి. మా ఆయన గురించి అంత తక్కువ చెప్పుకుంటే అంత మంచోడండి అంటది ఆవిడ. అంటే అందరికీ వెనకాల ఏమున్నాయి? లిస్టులు ఉన్నాయి. ఏ లిస్టులు? పాపాల లిస్టులు. యేసు ప్రభులో చూపించండి ఒక్క పాపం, ఒక్కటే. నేను 100 అడగటం లేదు. యేసు ప్రభు జీవితం అంతా కళ్ళకు కట్టినట్టుగా బైబిల్లో ఉంది. ఆయన ఈ తప్పు చేశాడు, ఈ పాపం చేశాడు, ఒక్క పాపం యేసు ప్రభులో కనపడుతుందండి? కనపడదు. పాపము చెయ్యని వాడే పాపాలను తీయగలడు. మరి ప్రపంచంలో పాపం చేయని వాడు ఎవరు? యేసుక్రీస్తు. అందుకే ప్రపంచం మొత్తానికి యేసుక్రీస్తు ఏమవుతారట? ప్రభువు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినాలి. అసలు ప్రపంచం మొత్తం ఆయన భుజాల మీద వేసుకుని భూమి మీదకి వచ్చి పుట్టి సిలువేయించుకుని అందరి కోసం చచ్చిపోవలసినంత బాధ్యత, భారం ఆయనకేం పట్టిందండి? అంతే కదండి. నా కుటుంబ భారం ఏదో నేను మోసుకుంటానండి, నా పిల్లలు, నా భార్య, వాళ్ళకి బట్టలు కొనుక్కోవడం, వాళ్ళకి తిండి పెట్టుకోవడం, వాళ్ళ చదువులు, అంతే తప్ప ఊరి మీద ఉన్న వాళ్ళంత భారం అంతా నేను మోయగలనా? ఊరి మీద ఉన్న కుటుంబాల క్షేమం అంతా నేను చూడగలనా? చూడలేను. మనుషుల వల్ల అవదది.
మరి యేసుక్రీస్తు వారు ఎందుకు ప్రపంచ మానవుల పాప భారం అంతా ఆయన భుజాలపైన వేసుకుని పాపులను రక్షించడానికి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు అందరికీ ప్రభు అయ్యాడు? ఆయన ఎందుకంటే అందరి కోసం చనిపోయాడు? ఆయన ఎందుకంటే అందరినీ తన దగ్గరికి రమ్మంటున్నాడు? అంటే దీని వెనకున్న చరిత్ర మీకు తెలియాలి. ఇప్పుడు బాగా వినాలి. దీని వెనకాల ఏముంది? ఒక చరిత్ర ఉంది. ఆయన భూమి మీద పుట్టడానికి ఆ పుట్టుక వెనకాల ఒక విషయం ఉంది. ఏంటి విషయం అంటే, ఏమంటే మనుషులు అనుకుంటున్నట్టుగా గ్రామానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు ఉండడండి. ప్రపంచం మొత్తానికి ఒకే దేవుడు, మనుషులందరికీ కూడా దేవుడు ఒక్కడే. బైబిల్ చదువుతాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను చెప్తున్న మాటలన్నీ బైబిల్లో ఉంటాయి. చూడండి, బైబిల్ అనగానే ఎంత మంచి పుస్తకమో, ఎంత మంచి మాటలు రాయబడిన పుస్తకమో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం మీరు చూడండి. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒకటే, బాప్తిస్మము ఒకటే. అమ్మ ఈ మాట జాగ్రత్తగా వినండి. బైబిల్ లేని వాళ్ళు ఏమనుంది అక్కడ? అందరికీ దేవుడు ఒక్కడే అనుందా? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అనుందా? అమ్మ బైబిల్ ఏముంది? ఆ ఒక్క మాట మళ్ళీ చదివమ్మ గట్టిగా. అందరికీ తండ్రి అయిన దేవుడు. ఇక్కడ మీరు బాధపడకూడదు మాట అంటాను. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కానీ మనుషులు పెట్టుకున్న దేవుళ్ళు చాలా మంది ఉన్నారు. మనం పెట్టుకున్నాం, కానీ నిజానికట అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇప్పుడు ఆయన దేవుడు అనడానికి ముందొక పదం ఉంది అక్కడ. దేవుడు కదట, ఎలాంటి వాడట? తండ్రి అయిన దేవుడు. బైబిల్లో మనుషుల గురించి, దేవుడి గురించి రాయబడుతున్న ఒక ఉన్నతమైన సంగతి అండి ఇది. మనుషులందరికీ దేవుడు ఒక్కడు అని లేదు బైబిల్లో. మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు. ఇందాక నేను మాట అడిగాను, నేను తండ్రిని గనక నా పిల్లల భారం నేను చూసుకుంటాను. మరి ప్రపంచ భారం అంతా ఆయన ఎందుకు చూస్తున్నాడు అంటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తండ్రికి పిల్లల భారం ఉంటుందా లేదా? ఉంటది. బాగా వినండి అమ్మా. పిల్లలకి తండ్రి భారం ఉంటది. అమ్మ ముందుకు వచ్చాను, ఇటు వచ్చాను. అమ్మ ముందు జరగండి, మీరు అమ్మ ముందుకు జరగండి. ప్లేస్ ఉంది కదా, కొంచెం ముందుకు జరగండి. అమ్మ కూర్చోండి, పోండి త్వరగా. పిల్లరా కొంచెం జాగ్రత్తగా వినండి. ఇందాక మీరు ఒక మాట చదువుకున్నారు. ఏ మాట? యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఇందాక ఆ మాట. ఇక్కడికి వచ్చేసరికి ఇంకో మాట. ఇక్కడ ఏమని? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏమన్నా బైబిల్లో దేశం, రాష్ట్రం, ఒక జనాంగం అని వినపడుతుందా? అందరూ 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 అని వినపడుతుందా? బైబిల్లో ఏమి వినపడుతుందో చెప్పండి మీకు. అందరూ అని వినపడుతుంది. ఏంటి అంటే, అందరినీ కలిగించిన దేవుడు రాయించిన గ్రంథం ఇది. అందరినీ కలిగించిన దేవుడు మీ కొరకు రాయించిన మాటలు ఇవి. అంటే బైబిల్లో ఉన్న మాటలు నా తండ్రి, మీ తండ్రి రాయించిన మాటలు. ఓకేనా? బైబిల్లో మాటలు నన్ను కలిగించిన తండ్రి, మిమ్మల్ని కలిగించిన తండ్రి రాయించిన మాటలు. ఒక తండ్రికి పిల్లల భారం ఎలాగైతే ఉంటుందో, మనందరి భారం ఎవరు తీసుకున్నారు? తండ్రి. తండ్రి అయిన దేవుడు భారం తీసుకుని తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. ఎవరా కుమారుడు అంటే యేసుక్రీస్తు. ఆయన ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకోసం అనుకుంటున్నారు? ఎందుకు వచ్చాడని చదువుకుంటాం బైబిల్లో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. ఇప్పుడు ఎందుకు ఆయన ఎందుకు వచ్చాడట? పాపులను రక్షించాలి. పాపులు అంటే ఎవరు? నేను ఒకే ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. నేను నా జీవితంలో పుట్టి బుద్ధెరిగి ఒక్క పాపం చేయలేదు అన్న వాళ్ళు చేయొద్దండి. ఒక్క చేయలేకదా నాకు తెలుసు. అంటే మొత్తం మీద భూమి మీద మానవ జన్మెత్తిన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పాపం చేస్తున్నారు. అమ్మ మాట అడుగుతాను వినండి. మనుషులందరూ పాపం చేస్తున్నారు. పాపం వల్ల మనుషులకి ఏమైనా ప్రమాదం ఉందా? ఉందా? అమ్మ వినండి. ఇందాక ఒక ఉదాహరణ చెప్పాను కదా.
మటన్ బాగా తినేడు, మోషన్స్ తట్టుకున్నాయి. వైద్యం తీసుకోకపోతే ఏమైనా ప్రమాదం ఉందా? ఉంది. ఏంటి ప్రమాదం చెప్పండి? చచ్చిపోతాడండి. మోషన్స్ 4 అయితే పర్వాలేదు, 4 రోజులైతే మోషను చూడడానికి చిన్నదే, ఎక్కువైపోతే చచ్చిపోతాడు. తిన్నది తిన్నట్టు వెళ్ళిపోతాడు నీరులో కిందకి. ఏమన్నా మాట్లాడుతాను, మోషన్కి వైద్యం తీసుకోకపోతే మనిషి చచ్చిపోతాడు, మరి పాపానికి వైద్యం తీసుకోకపోతే? ఆలోచించాలమ్మా. ఏమంటే ఒకప్పుడు నా చిన్నతనంలో నుండి మనుషులకి పాపభీతి ఎక్కువ ఉండేదండి ఒకప్పుడు. ఇప్పుడు లేదండి ఎవరికే. ఏదైనా చిన్న తప్పు చేసి వాడికి ఏదైనా జరిగింది అనుకోండి, నా వల్లేరా వాడికి అలా జరిగిందని కొంచెం భయపడేవారు. పాపం చేశానంటే భయం ఉండేది. ఇప్పుడున్న సొసైటీలో పాప భయం ఉందంటారా? ఉందా? నేను ఈ తప్పు చేయటం వల్లే వాడికి అలా జరిగింది, నేను ఈ మోసం చేయటం వల్లే వాడి కుటుంబం కూలిపోయింది. ఎవరికైనా పశ్చాత్తాపం కనబడుతుందంటే కనబడటం లేదండి. కనబడటం లేదు. ఎవడు కళ్ళ ముందు ప్రాణాలు పోయినా వాడి వల్ల మనుషుల్లో పశ్చాత్తాపం అనేది కనపడటం లేదు. అంతటి భయంకరమైన లోకంలో మనం బ్రతుకుతున్నాం. అలాంటప్పుడు మనుషులందరూ పాపం చేస్తున్నప్పుడు పాపం కూడా మనిషికి ప్రమాదంగా మారింది. ఏంటా ప్రమాదం అంటే బాగా వినండి, నేను చెప్తాను. పాపం ఎలాంటిదంటేనండి, క్యాన్సర్ లాంటిదండి. పాపం ఎలాంటిది? క్యాన్సర్ లాంటిది. అది ప్రవేశించిందన్న కూడా మనకు తెలీదు. చివరికి క్యాన్సర్లో స్టేజ్లు ఉంటాయి, మీకు తెలుసా? ఫస్ట్ స్టేజ్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటే అర్థం ఏంటి? లాస్ట్కి వచ్చాడని అర్థం. అది మనిషిని చంపేస్తుంది. ఏమంటే పాపం కూడా అలాంటిదే. భూమి మీద పాపాలు చేసిన వాడు చాలా క్షేమంగా బ్రతుకుతాడు. రౌడీజం చేసేవాళ్ళు, మటర్లు చేసేవాళ్ళు, దందాలు చేసుకునేవాళ్ళు, మోసం చేసేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా మనకు కనబడతారు. నిజానికి ఏంటంటే వాళ్ళు చేస్తున్న పాపాలు వాళ్ళకి క్యాన్సర్ లాగా తినేస్తూ వస్తున్నాయి. ఏం జరుగుతుందండి వాళ్ళకి అంటే, చచ్చిపోయిన మరుక్షణం అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే అని చదువుకున్నాం కదా. అంటే భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు ఏమవుతాడు? తండ్రి అవుతాడు. ఆ తండ్రి, నేను నీకు జన్మనిస్తే నువ్వెందుకురా వ్యభిచారం చేసావు, నువ్వెందుకురా దొంగతనం చేసావు, నా కొడుకును, నేను కన్న కొడుకును నువ్వెందుకురా చంపావని ఈ చంపిన నేరానికి, పాపానికి శిక్షగా వీడిని తీసుకెళ్ళి ఎక్కడేస్తాడు తెలుసా? నిత్యాగ్ని దండన అగ్నిగుండంలో వేస్తాడు. పాట వేయగలరా తులసి? ఈ పాట వేయండి. నరకానికి సంబంధించిన అబ్రహం గారిని వాళ్ళని చూపిస్తారు కదా, ఆ పాట తీయండి. అమ్మ, మీకు నరకం అనేసరికి మన సినిమాల్లో ఎలా చూపించారంటే, ఏదో నూనె బండి ఉంటుంది, అందులో నూనె మరుగుతూ ఉంటుంది, మనిషి నట్టుకెళ్ళి అందులో వేస్తారు, కొంచెం తర్వాత ఇలా బయటికి తీస్తారు. ఇలా చెప్పారు మనకి నరకం అంటే. ఏమండి, నరకం ఇలా కాదని ఉండేది. చాలా భయంకరంగా ఉంటుందమ్మా, చాలా భయంకరంగా ఉంటుంది అది. ఆ నిత్యాగ్ని దండనలోనికి మనిషి పాపం చేసి వెళ్ళిపోతున్నాడు. మరి పాపాలను తీయడానికి ఎవరున్నారు భూమి మీద? ఇందనే చెప్పాను కదా, డాక్టర్ గారు పాపం తీస్తాడా? తీయడు. లాయర్ గారు పాపం తీస్తారా? తీరు. ఎమ్మెల్యే గారు పాపాలు తీస్తారా? తీరు. ముఖ్యమంత్రి గారు పాపాలు తీస్తారా? తీరు. మరి పాపాలు తీయడానికి భూమి మీద ఎవరున్నారు? ఎవరు కనపడటం లేదు యేసుప్రభు రాకమునుపు. ఈ పాపం చేసిన వాళ్ళందరూ పాపానికి జీతంగా నరకానికి వెళ్ళిపోతున్నారు, కాలిపోతున్నారు అందులో పడి. ఏమండి, భూమి మీద జీవితం 60-70 ఏళ్ళు, కానీ మరణించిన తర్వాత నరకంలో పడి కాలిపోయే కాలం చాలా పెద్ద కాలం. ఇప్పుడు దాని నుండి తప్పించడానికే ఎవరొచ్చారు? యేసుక్రీస్తు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాను. అంటే ఈ పాపులను రక్షించడానికి వచ్చాడంటే, పాపులందరికీ ఉన్న ప్రమాదం ఏంటంటే భయంకరమైన నిత్యాగ్ని దండన. నా మాట జాగ్రత్తగా వినండి. మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, బాగా ఆలోచించాలి మీరు. మనిషి అనగానే చాలా మంది అనుకుంటున్నట్టుగా ఈ దేహం కాదండి. మనిషి లోపల ఆత్మ ఉంటుంది. దేహం 60-70 ఏళ్ల తర్వాత తన కాలాన్ని ముగించుకుని శ్మశానానికి వెళ్ళిపోతుంది. కానీ లోపల ఉన్న ఆత్మ నిత్యాగ్ని దండన, ప్రభువును నమ్ముకుని నీ పాపాలు కడుక్కుంటే పరదేశాన్నది ఆత్మకు నిర్ణయించబడుతుంది. ఓకేనా? బాగా వినాలి. మనం ఈరోజు ఎలా ఆలోచిస్తున్నామంటే, యేసుక్రీస్తు వారు మీ పాపాలు కడుగుతారు అనగానే చాలా మంది ఏమనుకుంటున్నారంటే,
నేను పాపం చేశాను, ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకోను, నాకేం జరిగింది? నాకేమైనా జరుగుతుందా? నాకేమైనా రోగం వచ్చిందా? నాకేమైనా కళ్ళు పోయాయా? నాకేమైనా కాళ్ళు పడిపోయా? పాపం చేసినందుకు నేను బాగానే ఉన్నాను కదా. అంటే యేసుప్రభుని నమ్ముకోకపోయినా సరే నేను ఎలాగుంటాను? బాగున్నాను కదా అనుకుంటున్నారు. ఇక్కడ ప్రమాదం ఏంటంటే శరీరానికి కాదు. నమ్మిన వాడి శరీరానికి మరణం వస్తుంది, నమ్మని వాడి శరీరానికి కూడా మరణం వస్తుంది. ఇప్పుడు నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, చక్కగా సేవ చేస్తున్నాను, వాక్యం చెప్తున్నాను, నాకు మరణం రాదండి? వస్తుందా రాదా? వస్తుంది. నాకు వస్తుంది, నమ్మనోడికి వస్తుంది, కత్తి పట్టుకుని 10 మంది నరికినోడికి వస్తుంది, వ్యభిచారం చేసినోడికి వస్తుంది, దొంగతనం చేసినోడికి వస్తుంది, పాపాలు కడుక్కున్న వాడికి వస్తుంది, కడుక్కున్న వాడికి వస్తుంది. కానీ విషయం ఏంటి? మరణం తర్వాత ఉంది. ఆత్మ అది పరదేశంలోనికి, విశ్రాంతిలోనిక, స్వర్గానిక, నిన్ను పుట్టించిన నీ దేవుడి దగ్గరక, చేసిన పాపాలకు నిత్యాగ్ని దండనక. ఎవడు చాలా మందికి యేసుప్రభు చేసిన త్యాగం అర్థం కాలేదు, పాపం యొక్క తీవ్రత అర్థం కాలేదు. పాట ప్లే చేస్తారా? ఒక్క మాట వినండి అమ్మా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మీరు అదే కదా చదువుకున్నారు బైబిల్లో. అందరికీ తండ్రి అందరి బాధ్యతలు తీసుకున్నాడు. నా పిల్లలందరూ రక్షించబడాలి. నా పిల్లలందరికీ మురికి అంటింది. ఏంటో మురికి? పాపం అనే మురికి. ఏమన్నా మాట చెప్తాను, నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి. ఈ శరీరాన్ని ఎవరిచ్చారు? ఎవరిచ్చారు? అమ్మ వెనకాల ఉన్న వాళ్ళని అడుగుతున్నాను, మీకు ఈ శరీరం ఎవరిచ్చారు? మీరు దేవుడు సన్నిధిలో ఉన్నారు కనుక వీళ్ళు ఏదో ఒకటి అంటారని దేవుడు అంటున్నారు. మీరు ఇదే ప్రశ్న రోడ్డు మీద అడిగారు అనుకోండి మిమ్మల్ని, అప్పుడు మీరు ఏమంటారు? నిజం మాట్లాడుకుందాం, నిజాలు మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడి సన్నిధిలో ఉన్నాం కనుక వీళ్ళు ఏమడిగినా ఏమని అనాలి చివరి నుంచి? అంతే కదండి. ఇదే ప్రశ్న రోడ్డు మీద అడిగితే ఇంకొక ఆన్సర్ వస్తుంది. వాళ్ళ గుడిలో ఉన్నప్పుడు అలాగ అనాలిరా. ఈ దేహం నాకు ఎవరిచ్చారు? మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చాడు. ఏమండి మీకు మాట్లాడుతాను, మీ అమ్మగారు దేహం ఇచ్చారంటున్నారు కదా, మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, అమ్మా మీరే నాకు ఈ దేహాన్ని ఇచ్చారు, మీ పాదాలకు 100 నమస్కారాలు, నేను ఇంకో నమస్కారం పెడతాను, నా బాడీలో చిన్న మార్పు చేయమని అడగండి. ఏంట మార్పు అంటే, నేను ఇలా నడుచుకుని వెళ్తున్నప్పుడు ముందంతా కనపడుతుందమ్మా, వెనకాల కనపడటం లేదు. ఎవరికైనా వెనకాల కనపడుతుందా? కనపడదు. అప్పుడు అమ్మనేమంటారంటే, ముందు పెట్టే కళ్ళమ్మ, వెనకాల పెట్టడం మర్చిపోయి ఇక్కడ ఒక కన్ను పెట్టమని చెప్పండి. అమ్మ పెట్టుద్దా? పెడతదా? అమ్మ నా ప్రశ్న అర్థమైందా? మీ అమ్మగారే దేహం ఇచ్చారంటున్నారు కదా, మీ అమ్మగారే కన్నారంటున్నారు కదా, ఆ అమ్మగారిని అడగండి, అమ్మా నాకు ముందు కనపడుతుంది కానీ ఎక్కడ కనపడటం లేదు, వెనకాల కనపడటం లేదు, వెనకాల ఒక కన్ను ఎట్టమని అడగండి, పెడుతుందా? ఎందుకు పెట్టలేదు? అమ్మకి చేత కదా? చేత కాదు. ఇప్పుడు నాన్నగారిని అడగండి, 101 నమస్కారం పెడదాం, వెనకాల కన్ను ఎడతాడేమో, ఆయన పెట్టలేడా? ఎందుకు అమ్మ నాన్న అవయవాలు మార్చలేరు? అవయవాల స్థానం కూడా మార్చలేరు. నేను కొత్త అవయవం అని అడగడం లేదు. ఇప్పుడు అవయవాల స్థానం మార్చమనండి. 2 కళ్ళు ఇక్కడ ఎందుకు, ఒక కన్ను వెనకాల పెట్టమని చెప్పండి, ఒక కన్ను తీసి వెనకాల పెట్టమనండి. ఎనీ డాక్టర్, ప్రపంచంలో పెద్ద డాక్టరా, శాస్త్రవేత్త, ఒక కన్ను తీసి వెనకాల పెట్టమనండి, పెట్టగలడా? ఎందుకు అవ్వదో చెప్పాలి నాకు. మీకు తెలియదు ఎందుకు అవదో, మీకు కూడా తెలియదండి పాపం, ఎందుకు అవదో తెలీదు. ఆడపిల్లలు ఇంట్లో చాలా పని చేస్తూ ఉంటారు. ఓ పక్క బట్టలు ఉతక, ఓ పక్క బాసనలు తోమ, ఓ పక్క ఇల్లు తొడవాలి, ఓ పక్క పిల్లల్ని రెడీ చేయాలి, ఓ పక్క ఆడి బాక్సులు అంటాడు, ఒక పక్క ఆయన గారు వచ్చి ఆయన బాక్స్ అంటాడు. నాకు కొన్ని సార్లు అంటారండి, నాకేమన్నా 100 చేతులు ఉన్నాయనుకున్నావా అంటారు. అన్నారా లేదమ్మా మీరు? ఆడపిల్లలు ఏమంటారు? నాకేమైనా 100 చేతులు ఉన్నాయనుకున్నావా అంటే అర్థం ఏంటి? చేతులు ఎన్ని ఉన్నాయి? 2. ఇప్పుడు నేను అడుగుతున్నాను, పని ఎక్కువైపోయింది కదా, పొట్ట దగ్గర చెయ్యి పెట్టుకోమనండి, ఎక్స్ట్రా చెయ్యి, ఇదో పని చేస్తుంది, పెట్టుకోగలరా? అమ్మ అర్థమవుతున్నాయన్న మాటలు? ఎక్స్ట్రాగా ఇంకో చెయ్యి పెట్టుకోగలరా ఆడపిల్లలు? పెట్టుకోలేరు. పోనీ ఎక్కడైనా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా నేను వెనకో చెయ్యి ముందో చెయ్యి పెడతానని ఎవడైనా ముందుకు వచ్చాడా? రారు. ఎందుకు అవ్వట్లేదు మీరు బాగా ఆలోచించాలి. ఇంకోటి చెప్పనా, మీకు ఇందాక ప్రారంభంలో మాట చదివించాను, మీకు ఎంతమందికి అర్థమైందో, అందరికీ తండ్రి అయిన దేవుడు
ఒక్కడే. దేవుడు ఒక్కడే అని ఎలా చెప్తాం తెలుసండి మేము? ఎలా చెప్తాం తెలుసా? ఇప్పుడు లోకం ఏమంటుందంటే భారతదేశంలో మనకు దేవుడు ఉంటాడు, అమెరికాలో దేవుడు ఉంటాడు, ఆ పాకిస్తాన్కో దేవుడు ఉంటాడు, ఏమంటే ఇంగ్లాండ్కో దేవుడు ఉంటాడు అంటున్నారు. ఇది బుద్ధిహీనమైన మాట అండి. ఎందుకంటే దేశానికో దేవుడు ఉన్నాడు అనుకోండి, వాళ్ళ దేశంలో ఉన్న మనుషులను ఒకలాగా చేసుకునేవాడు. మన భారతదేశానికి మనకు ఒక దేవుడు ఉన్నాడు అనుకోండి, మన దేవుడు మనల్ని ఒకలా చేసేవాడు, వాళ్ళ దేవుడు వాళ్ళని ఇంకోలా చేసేవాడు. మీరు ప్రపంచం మొత్తం తిరిగినా ఏ మనిషికైనా ఎన్ని చేతులు ఉంటాయి? రెండే అందుకుంటున్నాయి. ఏమంటే తెలుగు ఆలోచించండి. ప్రపంచం మొత్తం తిరిగితే అందరికీ 2 చేతులు ఉన్నట, 2 కళ్ళు ఉన్నట, 32 పళ్ళు ఉన్నట. ఒక పన్ను కూడా ఎక్స్ట్రా ఉండదా? ఉండదు. ఎందుకు ఉండదో చెప్పాలి నాకు. ఒక్క దేవుడే చేశాడు గనక భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కలాగే ఉన్నారు. అర్థమైందా లేదా? ఒక్క దేవుడే చేశాడు, అందుకే భూమి మీద ఉన్న మనుషులందరూ ఒక్కలాగే ఉన్నారు. ఒక్క దేవుడే చేశాడు, అందుకే భూమి మీద ఉన్న గాలంతా కూడా ఒక్కలాగే ఉంటది. అవునా కదా? మీరు ఆలోచించండి. గాలి ఎలాగుంటుంది? ఎవరైనా చెప్పండి చూస్తాను. గాలి ఎలా ఉంటుంది? ప్రశ్న తప్పండి. ఎందుకంటే ఎలాగుంటుందో చెప్పాలంటే కనపడాలి కదా. గాలి కనపడుతుందా? భారతదేశంలో గాలి కనపడుతుందండి, అమెరికాలో గాలి కనపడుతుంది. ఎవడని చెప్పాడు ఏంటి? ఎక్కడ కనపడదు? అక్కడ కనపడదు. ఎందుకు కనపడదు? ఎందుకు కనపడదు? ఒక్క దేవుడే చేశాడు, గాలంతా కూడా ప్రపంచం అంతా ఒక్కలాగే ఉంటుంది. మీకు అర్థమవుతున్నాడో లేదో? దేవుడు నెమ్మదిగా అర్థమవుతాడు మీకు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. గాలి ఒక్కటే, నీరు ఒక్కటే, అగ్గు ఒకటే, ఆకాశం ఒకటే, భూమి ఒకటే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ దేవుడు ఒక్కడే. అందుకే అందరికీ 2 చేతులే, 2 కళ్ళే, ఏమంటే 4 ఒకటే. అర్థమవుతుందా? కనుక అందరినీ దేవుడు చేశాడు గనక అందరినీ రక్షించడానికి తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించాడు. అర్థమవుతుందా? అందరినీ కన్నవాడే అందరి కొరకు రక్షకుడిని లోకానికి పంపించాడు. ఎంత బాగుందండి బైబిల్లో. మీరు ఇప్పుడు చెప్పండి, బైబిల్లో మీకు మతం ఏమైనా కనబడుతుందా? మతం కనబడుతుందా? అందరినీ కలిగించిన దేవుడు కనబడుతున్నాడా? దేవుడు కనబడుతున్నాడు. ఎంత చక్కగా రాయించాడు దేవుడు అంటే, ఇదిగో మీ దేహాలు ఏవైతే ఉన్నాయో, మీ దేహాలు మీ తల్లి ఇచ్చినవి కాదు, మీ తండ్రి ఇచ్చినవి కాదు, మరి ఎవరిచ్చారు? ద్వితీయోపదేశకాండం చదువుతారు, ఒక మాట చదువుతారు. ఏమన్నా మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది 32వ అధ్యాయం మొదటి వచనం అనుకుంటాను, చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం అండి, క్షమించండి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం అండి. నిన్ను పుట్టించిన ఆశ్రయమును విసర్జించితివి, ఆశ్రయ దుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి ఎవరిని మర్చిపోయారట? ఏ దేవుణ్ణి మర్చిపోయారట? బాగా చదవాలి, ఉన్నది ఉన్నట్టుగా చదవాలా. బైబిల్లో మీరు దేవుణ్ణి మర్చిపోరని రాయలేదు, దేవుణ్ణి మర్చిపోరని రాయలేదు. నిన్ను కన్న దేవుణ్ణి మర్చిపోయావు. ఎలాగుంది బైబిల్? నేను మాస్టర్ని మర్చిపోలేదు, నాకు పాఠాలు చెప్పిన మాస్టర్ని మర్చిపోయాను. బాగుంది ఇది? బాగుందండి? బాగోలేదు. మాస్టర్లు చాలా మంది ఉంటారు, కానీ నాకు పాఠాలు చెప్పిన మాస్టరే నాకు గురువు, నాకు ఈ స్థితి ఇచ్చినవాడు. నేను ఏదో చక్కగా మాట్లాడడానికి ఆయన గురువుగా నాకు పాఠాలు నేర్పాడు. ఇది మీకు అర్థమైతే, మనుషులు దేవుణ్ణి మర్చిపోయారని రాయలేదు బైబిల్లో. ఏ దేవుణ్ణి మర్చిపోయారట? మళ్ళా చదువుతారా పదం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి ఎవరిని మర్చిపోయారు? కన్న దేవుణ్ణి మర్చిపోయారట. అంటే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, కన్న దేవుణ్ణి ఎంతమంది మర్చిపోయారు చెప్పనా? ఎంతమంది మర్చిపోయారు? ఇప్పుడు ఒక బొడ్డోడు నీకు పడుకున్నాడు కదా, నిద్రపోయాడు పాపం, లేదంటే ప్రాక్టికల్ చేసేవాళ్ళు, ఆడిని ఇక్కడ నిలబెట్టి ఒరే నిన్ను ఎవరు కన్నారా అంటే ఆడెవరి పేరు చెప్తాడు? మా అమ్మ మా నాన్న. అంటే ఇప్పుడు వీడు ఎవరిని మర్చిపోయాడు? ఈ ఆన్సర్ చెప్తున్న వాళ్ళందరూ ఎవరిని మర్చిపోయారు? ఏ దేవుడిని మర్చిపోయారు? ఆ పదం ఉన్నదన్నట్టుగా చెప్పాలి నాకు. ఏ దేవుడిని మర్చిపోయారు?
కన్న దేవుణ్ణి మర్చిపోరా? ఏమండి, కన్న అమ్మనాన్నలు మర్చిపోతే అమ్మనాన్నలు ఊరుకుంటారా? తులసి గారి తల్లి ఉంది ఇక్కడ, ఏమండి, వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి తులసి నువ్వెవరమ్ము అన్నాడు. ఎలాగుంటుంది ఆవిడికి? లాగి దవడ మీద కొట్టాగానే గుర్తొచ్చేస్తాడు. నన్ను కొట్టిందంటే ఈవిడెవరు? మా అమ్మ. అంతే కదండి, అమ్మే కదండి నన్ను కొడుతుంది. మా అమ్మే కదా నన్ను కొడుతుంది. ఎవరు పడతాను కొడతారా? కొట్టరండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనుషులతో దేవుడిని మర్చిపోరు అంటాం లేదు. దేవుళ్ళు చేసుకున్నారు, చేతులతో దేవుడిని పూజించుకుంటున్నారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే కన్న దేవుణ్ణి మర్చిపోయారు. నిన్ను కనిన దేవుని నువ్వేం చేశావు? మర్చిపోయావు. ఆయన గురించి చెప్పడానికే 2024 సంవత్సరాల క్రితం ఒక ఆయన పుట్టాడు. ఎవరైనా? యేసుక్రీస్తు. ఆయన చెప్పిన ప్రసంగాలన్నీ ఏంటో తెలుసండి బైబిల్లో? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. పరలోకంలో మీ తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలు మీరు. ఆయన పిల్లలుగా మీరు ఎలా బ్రతకాలి అంటే, ఇదిగో మనుషులు అందరూ బ్రతుకుతున్నట్టుగా మీరు బ్రతకూడదు. మరి ఎలా బ్రతకాలి? మనుషులైతే వాళ్ళని ప్రేమించిన వాళ్ళనే ప్రేమిస్తారు. మీరు మీ పరలోకపు తండ్రి పిల్లలు కదా, మీరు మీ శత్రువులను కూడా ఏం చేయాలి? ప్రేమించాలి. చూసారా కొత్త బోధ? ఎవరు చేశారు ఈ బోధ అంటే యేసుక్రీస్తు. శత్రువులను క్షమించండి, మీకు అన్యాయం చేసిన వాడిని క్షమించండి, వాడిని మార్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఏమంటే నా చిన్నతనం నుంచి ఒక ప్రమాణం చేస్తారు స్కూల్లో, ఇప్పటికి కూడా అదే ప్రమాణం చేస్తారు. ఏంటో ప్రమాణం? భారతీయులందరూ నా సహోదరులు. మరి చైనా వాళ్ళు ఏమవుతారు? శత్రువులా? బామర్దులు అవుతారా? బావలు అవుతారా? ఏమవుతారు చెప్పండి? వాళ్ళు కూడా. బైబిల్లో యేసు ప్రభు ఏమని ప్రమాణం చేయించాడు తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరూ నీ సహోదరులు అన్నాడు. ఎంత బాగుందండి బైబిల్! బట్ వండర్ఫుల్ బైబిల్ అండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన మీ రాక కోసం ఎదురు చూశాడు, మీ పుట్టుక కోసం ఎదురు చూశాడు, మీకు దేహాలు ఇచ్చాడు. ఈ దేహానికి అవసరమని పంచిపోతాలని కలిగించాడు. మీరు పాపం చేసి నిత్యాగ్ని దండనకు జారిపోతుంటే తన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి మీ పాపాల కోసం ఆయన శిలువయాగం చేసి ఆయన రక్తంతో మీ పాపాలన్నీ కడిగాడు. ఏమండి, ఎంత బాగుంది చూసారా యేసుప్రభు జన్మ, యేసుప్రభు జీవితం ఎంత బాగుంది చూసారా, ఆయన చేసిన త్యాగం ఎంత బాగుంది చూసారా. అందుకే బైబిల్లో ఏమంటే రాయబడిన ఏ మాట అయినా మీరు నెమ్మదిగా అక్కడ కూర్చొని ఆలోచించగలిగితేనండి, నిజంగా బైబిల్ మతం కాదండి, నన్ను పుట్టించిన దేవుడు రాయించిన మాటలే అని మీరు ఈజీగా బైబిల్ నమ్ముతారు, ఆలోచిస్తారు. ఎందుకంటే బైబిల్లో కట్టుకథలు ఏముండవు. నిన్ను కన్నది నేను అని రాశాడు దేవుడు. ఈ దేహం గురించి ఒక మాట మాట్లాడతాడు. ఆ దేహం గురించి రాయబడిన మాట కూడా చదివిస్తాను, మీకు ఎంత బాగుంటుందో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఏమంటే 6వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలపల ఉన్నది గాని జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. ఇదిగో ఇంట్లో భార్య ఉంది, మరొక స్త్రీ దేహాన్ని కోరుకుంటున్నావంటే అది వ్యభిచారం అన్నాడు, జారత్వం అన్నాడు. ఇంట్లో భర్త ఉన్నాడు, మరొక పురుషుడి దేహాన్ని నువ్వు కోరుతున్నావంటే అది జారత్వం, వ్యభిచారం. ఇదిగో నేను కట్టిన ఈ దేహాలతో, తల్లి గర్భంలో నేను చేసిన ఈ అవయవాలతో మీరు పాపం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నిస్తూ మీ ఇష్ట ప్రకారం మీరు బూతులాడడానికి నోటితో, ఆ చేతులతో నరహత్యలు చేయడానికి, ఆ కళ్ళతో పాపానికి సంబంధించినవి చూడడానికి, ఆ దేహంతో పాపపు కార్యక్రమాలు చేయడానికి దేహం మీది కాదు. ఎవరిది మరి? తర్వాత చెప్తారు చూడండి ఎంత బాగుంటుందో తర్వాత మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, ఇందాక నేను చెప్పిన మాట అదేనమ్మా. నాన్న ఇవ్వలేదు మనకి దేహం, అమ్మ ఇవ్వలేదు మనకి దేహం, ఎవరిచ్చారట? మీ దేహము దేవుని వలన మీకు. అంటే ఇప్పుడు దేహం ఇచ్చింది ఎవరు? అమ్మ మాట్లాడుతున్నాను. దేహం ఇచ్చింది ఎవరు? దేవుడు. దేహం ఇచ్చింది దేవుడు అయినప్పుడు దేహముతో జరిగించే ప్రతి కార్యక్రమం, అది మంచిదైనా చెడ్డదైనా,
దేవుడు చూస్తాడా చూడ్డా? ఇచ్చిన దేవుడు చూడండి. మీరు మీ పిల్లలకి పెన్న కొనిచ్చారు, స్కూల్ కట్టుకెళ్ళరా అని. ఆ 2 రోజులకి పెన్న మిస్ అన్నాడు, మీరు అడుగుతారా అడగరా? పెన్ ఏదిరా, ఎవరికి ఇచ్చావరా, ఎప్పుడు పడేసావురా, ఇరిగిపోయింది మమ్మీ అన్నాడు అనుకోండి, నడ్డి మీద వంగడు పెట్టి 2 వేస్తారు. 10 రూపాయల పెన్ను కొనిస్తే 2 రోజులు కూడా రాయకుండా పెన్ను ఏం చేసావు నువ్వు? విరగొట్టవా? అడుగుతారా అడగరా? మీ పిల్లోడికి కాస్ట్లీ బండి కొనిచ్చారు, ఆడు 2 రోజులు నడిపి 3వ రోజు పట్టుకెళ్ళి దేన్నో గుద్దాడు, తిడతారా తిట్టరా? బండి పాడు చేస్తే తిడతారు. చూసారా, మీరు ఇచ్చినవి పాడు చేస్తుంటే మీ పిల్లలు అడుగుతున్నారా? అడుగుతున్నారు. తిడుతున్నారా? పాడు చేస్తే తిడుతున్నారు. దండిస్తారా? దండిస్తారు. ఇప్పుడు దేహం ఎవరు ఇచ్చారట? ఎంతమంది చూసారు బైబిల్? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడింది అంటే ఇప్పుడు దేహానికి ఓనర్ ఎవరు? అమ్మ నా వైపు చూడండి. దేహానికి యజమాని ఎవరు? దేవుడు. మరి ఈ దేహానికి యజమాని దేవుడైనప్పుడు దేహముతో పాపం చేస్తే యజమాని ఊరుకుంటాడా? ఊరుకోడండి. మీకు అప్పుడప్పుడునండి పెళ్ళికి వెళ్ళడానికి ఏదో కారు మాట్లాడుకున్నారు, బాగా వినండి. పెళ్ళికి వెళ్ళడానికి కారు మాట్లాడుకున్నారు రెంట్కి. కారు మాట్లాడుకోవడం అంటే అర్థం ఏంటి? ఆ కారులో ఎక్కాలి, పెళ్ళికి వెళ్ళాలి, నెమ్మదిగా మళ్ళీ రిటర్న్ వచ్చేసి ఆ కారు అతనికి ఆ కారు ఇచ్చేయాలి. అంతేనా? అంతేనా? కారు రెంట్కి తీసుకోవడం అంటే ఓకే. రెంట్కి ఇచ్చిన తర్వాత కారుని రైమని పట్టుకెళ్ళి దేనికో గుద్దారు, కారు అంతా పాడైపోయింది. పట్టుకొని రిటర్న్ ఇచ్చేయండి, తీసుకుంటాడా? ఎందుకు తీసుకోండి? నేను ఇచ్చినప్పుడు అలా ఉంది, నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అలా ఉందని అంటాడు. అంటాడు. ఇప్పుడు దేవుడు మనిషికి దేహం ఇచ్చినప్పుడు ఎలా ఇచ్చాడు? పవిత్రంగా, పరిశుద్ధంగా, పాపం లేనిదిగా, నిష్కలమైనదిగా ఇచ్చాడు. నువ్వు లోకాలకు వచ్చి ఈ దేహంతో ఏం చేసావు? చేతులకు పాపం అంటుకుంచుకున్నావు, కళ్ళకి పాపం అంటించుకున్నావు. ఒక రకంగా చెప్పాలంటే అక్కడ కారు డ్యామేజ్ అయినట్టుగా ఇక్కడ ఏది డ్యామేజ్ అయిపోయింది? శరీరం అంతా పాపపు పంకిలం అయిపోయింది. నేను చెప్తున్నాను కదా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం టోటల్ అవయవాలన్నీ స్కానింగ్ చేసేయండి డాక్టర్ గారు అంటే అవయవాలు ఉన్న రోగాలన్నీ బయటకు వచ్చేస్తాయి, మందులు రాస్తాడు. మరి ఈ అవయవాలతో చేసిన పాపాలు వస్తాయా? స్కానింగ్ మిషన్లో రావు. ఎవరు తీయాలి, ఎవరు కడగాలి? మీకు అర్థమవుతుంది ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు అవసరము? యేసు ప్రభువుని గనక నమ్మలేదా, యేసు ప్రభు మాటలు గనక వినలేదా, యేసు ప్రభుని విశ్వసించి బాప్తిస్మము గనుక మనం తీసుకోలేదా, మన పాపాలు ఎన్నటికీ మన మీద నుండి పోవు. పిల్లరా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన పంపించిన యేసుక్రీస్తుల వారు అందరికీ ప్రభువు, మన పాపాలు తీసిన ప్రభువు. పాటేస్తారా? అవుదా? పిల్లరా, దేవుడు అనగానే అర్థం కాలేదు, యేసుక్రీస్తు జన్మ అనగానే అర్థం కాలేదు. చివరిగా మనం అనుకుంటున్నట్టుగా యేసు ప్రభు ఏమీ తెలియని వాడు, అమాయకుడు, అలా సిలువలో ఏదో ఆయన్ని చంపేశారు అని అనుకుంటారు అందరూ. యేసు ప్రభు ఎవరో చెప్పి నేను ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక తీయండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. అమ్మ జాగ్రత్తగా వినండి, ఇవి చివరి మాటలు. చాలా అద్భుతంగా యేసుప్రభు గురించి ఎంత ఘనంగా రాయబడ్డాయి మీరు వింటారు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఏమండి 16వ వచనం నుంచి చదువుదాం. 16వ వచనం నుంచి ఇలా 15 చదువుతారా? 15. యేసుక్రీస్తు ఎవరట? కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. యేసుప్రభు ఎవరట? సర్వ సృష్టికి ఆది సంభూతుడు అనగానే ఈ సర్వ సృష్టిని ప్రారంభించినవాడు. ఏమంటే మీకు ప్రారంభంలో ఒక ప్రశ్న అడిగాను. యేసుప్రభు జన్మదినాన్ని ఎవరెవరు జరుపుకుంటున్నారు? ఒక దేశమా, ప్రపంచం అంతానా? ప్రపంచం అంతా ఎందుకు జరుపుకుంటుంది? ఆయన ప్రపంచం మొత్తాన్ని కలిగించినవాడు. హీఈస్ ద క్రియేటర్, ఓనర్ ఆయనే సృష్టికి. సృష్టికి ఓనర్ ఎవరు? ఏమన్నా మాట్లాడుతున్నాడు మిమ్మల్ని. సృష్టికి ఓనర్ ఎవరు? గాలికి ఓనర్ ఎవరు? మీరు ఓనర్సా గాలికి?
తుఫాను వస్తున్నప్పుడు బయట నిలబడి ఎందుకు వస్తున్నావు అని అడగండి, నీ మాట వినుద్దా? వినదు. వర్షానికి వానరు ఎవరు? సూర్యునికి వానరు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అది యేసుప్రభు అంటే. ఇంకా చెప్తాడు చూడండి ఆయన గురించి. ఎలయనగా ఎందుకంటే ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును. అమ్మ పదమేనండి జాగ్రత్తగా. ఏటట? సర్వం అంటే అర్థం ఏంటి? మొత్తం, ఏ టు జెడ్ అని అర్థం. ఆకాశంలోవా, భూమి మీదవా, రాజ్యాల, అధికారాల, ప్రభుత్వాల, సింహాసనాల, ప్రధానుల, సర్వం అన్నాడు చూడండి. ఏ టు జెడ్ సర్వమును ఆయన యందు సృజింపబడిను, సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడిను. అంటే సర్వం ఎవరు సృజించారు? ఇప్పుడు ఎవరు సృజించారమ్మ సర్వం? యేసుక్రీస్తు. ఓ మాట్లాడుతాను, చాలామంది యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు నరరూపం ఎత్తితే నరుడు అనుకుంటున్నారు, మనిషి అనుకుంటున్నారు. ఏమంటే ఒక మనిషి మాట ప్రకృతి వింటదా? వింటదండి? వినదండి. కానీ యేసుప్రభు మాట ప్రకృతి విన్నది. బైబిల్లో విన్నదా లేదా? విన్నది. యేసుప్రభు గాలిని గద్దిస్తే గాలి ఏమైపోయింది? మిక్కిల నిమ్మలం అయిపోయింది. సముద్రం ఏమైపోయింది? మిక్కిల నిమ్మలం అయిపోయింది. ఏమండి 4 రోజుల నుంచి తుఫాను, 3 రోజుల నుంచో ఏమండి ప్రభుత్వ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. తుఫాన్ని ఏమి కంట్రోల్ చేయలేక దేని మీదకి వస్తుందో, ఎవరు చచ్చిపోతారోనని అలర్ట్ల మీద అలర్ట్లు ఇస్తారు. ఏమన్నా అంత కంగారైపోవడం ఎందుకు? తుఫాను మా దేశానికి రావద్దు, అటు వెళ్ళిపో అనొచ్చు కదా. అనమనండి వాళ్ళని అంటారా? వాళ్ళని అనరు, మనల్ని అంటారు. ఏమని? తుఫాను వస్తుంది జాగ్రత్త, ఇంట్లోనే ఉండండి, బయటకు తిరగకండి, గాలి ఎక్కువైతే నువ్వు బండి మీద కొట్టుకుపోతావు అంటారు. అలాగే పాపం వేటకి వెళ్తూ ఉంటారు సముద్రం మీదకి మత్స్యకారులు, వాళ్ళకి చెప్తూ ఉంటారు అలర్ట్, మీరు సముద్రం మీదకి వెళ్ళొద్దు, సముద్రం మీద పరిస్థితులు ఏమీ బాగోలేదు, మీరు వెళ్ళిన బోటు తిరగబడిపోద్ది, మీరు చచ్చిపోతారు, జాగ్రత్త. ఏమంటే కంట్రోల్ చేస్తున్నారా? వస్తుంది జాగ్రత్త అని జాగ్రత్త మాత్రమే చెప్తున్నారా? జాగ్రత్త మాత్రమే చెప్తారు. ఏమంటే మొన్న ఒక వాగు పొంగింది, విజయవాడ అంతా అల్లకల్లోలం అయిపోయింది. బుడమేరు వాగు, ఎక్కడో ఖమ్మంలో పుట్టిన బుడమేరు వాగు అంటే అలాగ చిన్న కాలువలాగా ప్రవహించేది ఒక్కసారిగా తన ప్రతాపం చూపించింది. చుట్టుపక్కల ఇల్లులన్నీ ఏమైపోయినాయండి? మునిగిపోయినాయి. ఎవరైనా బుడమేరు వాగు దగ్గర నిలబడి వాగును గద్దించమనండి, సముద్రం వద్దు. గద్దించారా? ఎవరికాలు పడవలు వేసుకుని పారిపోయారు. యేసుప్రభు పారిపోయాడా? గద్దించాడా? బుడమేరు వాగుని కాదు గద్దెత్త ఆయన. ఏంది అక్కడ? సముద్రం సైలెంట్ అనడంతే. ఆయన మాట విన్నదా? విన్నది. ఏమంటే సముద్రం ఎందుకు ఆయన మాట వింటది? గాలి ఎందుకు ఆయన మాట వింటది? అంజూరపు చెట్టుని శపించగానే చెట్టు ఎందుకు నాశనం అయిపోద్ది అంటే ఎవరు? యేసుక్రీస్తు. సర్వమును కలిగించిన సృష్టికర్త. సృష్టి పాడైపోతే, సృష్టిలో ఉన్న మనుషులు పాడైపోతే వాళ్ళను బాగు చేయడానికి మళ్ళా మానవ దేహం ఎత్తవలసి వచ్చింది. సృష్టికర్త మానవుల కోసం మానవ దేహం ఎత్తవలసి వచ్చింది. నేను టైటిల్ అదే వేశాను, సమస్తమునకు సమాధానం సృష్టికర్త జననం. ఆయనే బాగు చేయడానికి వచ్చాడు. మళ్ళీ అందరిని కలిగించిన తండ్రి అయిన దేవుడి బాధ చూడలేక తన కుమారుడైన యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి వచ్చాడు. స్పష్టంగా చూశారు లేఖనాలు. ఇంకో మాట చదువుతారు చూడండి కింద. తర్వాత సర్వము ఆయన ద్వారా సృజింపబడ్డాయి అన్నాడా? 17వ వచనం. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. యేసుప్రభు ఎవరట? అన్నిటికంటే ముందంటే సూర్యుడి కంటే ముందన్నాడు, చంద్రుడి కంటే ముందన్నాడు, ఈ భూమి కంటే ముందన్నాడు, ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికంటే ముందన్నాడు. ఆయన ముందు ఎందుకుంటాడంటే మొత్తం కలిగించిన వాడే ఆయన. అందుకే సృష్టి ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తుంది. యేసుప్రభు ఎవరో ఇంతకాలం ఏదో అమెరికాలో చిన్న మతం పెట్టాడండి, ఆ బైబిల్ మత పుస్తకం అండి ఇలా చెప్తున్నారేమో ప్రభు గురించి. మీకు తెలీదు ఆయన గురించి. క్రియేటర్, సృష్టికర్త, సృష్టిని గడగడలాడించిన వాడు. ఆ రోజు దెయ్యాలుగా మారిపోయిన ఆత్మలు సైతం యేసుక్రీస్తుల వారిని చూడగానే ఏమైపోయినా తెలుసా? దెయ్యాలు గజగజ వణికిపోయి మహాప్రభు సర్వోన్నతుడైన దేవునికి కుమారుడా మమ్మల్ని ఎక్కడికి పంపించొద్దని వేడుకున్నాయి.
ఆ పాతాళానికి పంపించొద్దయ్యా. ఎంత శక్తి ఉంటే దెయ్యం సైతం గజగజలాడుతుంది యేసుప్రభుకి. పిల్లరా, యేసుక్రీస్తు అనగానే సర్వానికి సమాధానం ఇచ్చాడు. అటు ఒక పక్క సృష్టి మనుషులు చేస్తున్న పాపాలను చూసి చాలా అంటే చాలా కృంగిపోతుందండి సృష్టి. తండ్రి, నీ పిల్లలకి సేవ చేయమని మమ్మల్ని కలిగించావు, వాళ్ళకేమో చక్కటి దేహాలు ఇచ్చావు, వాళ్ళు సృష్టిని పాడు చేయటం, ఒకరినొకడు చంపుకోవటం, ఒకరినొకడు నరుక్కోవటం, వ్యభిచారాలు, దొంగతనాలు, మనుషులు మంచోళ్ళు కాదు, భయంకరమైన పాపాలతో నిండిపోయారు. ఈ పాపాత్ములుగా మమ్మల్ని సేవ చేయమంటున్నావంటే యేసు ప్రభువు ఏం చెప్పాడు తెలుసండి సృష్టితో? ఇంతకాలం మీరు పాపాత్ములకు సేవ చేశారు కదా, ఇప్పటి నుంచి ప్రభువుని, తండ్రి అయిన దేవుని నమ్మిన పిల్లలు వస్తారు, రక్షణ పొందేవారు వస్తారు, పాపాలు కొడుకునే వాళ్ళు వస్తారు, బాప్తిసం తీసుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళంతా సృష్టికర్త పిల్లలు. వాళ్ళకి ఎప్పటి నుంచి మీరు ఏం చేసుకోవచ్చు? సేవ చేసుకోండి అంటే అప్పుడు సృష్టికి కాస్త ఏమొచ్చిందో తెలుసా? అమ్మయ్యా, ఎంతకాలం పాపిష్టోళ్ళకి చేసాం, ఇప్పుడు ఎవరికి చేస్తాం? ప్రభు వచ్చిన తర్వాత దేవుని పిల్లలకి చేస్తాం. ఎలాగుంటుందండి? ఏమండి, మీకు ఇది అర్థం కావాలంటే ఉదాహరణ చెప్తాను. ఆడపిల్లలకి అమ్మ 10 మంది వస్తున్నారు, వంట చేయండి అని చెప్పండి. ఆవిడ ఫస్ట్ అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? ఎవరాళ్ళు అని అడుగుతుంది. భోజనం తినడానికి వచ్చేవాళ్ళు ఎవరు? మా అమ్మ, మా నాన్న, మా తమ్ముడు, మా అక్క అని చెప్పండి మీరు. అప్పుడు ఒకసారి ఇలాగ అంటది. ఎందుకు? అందరి గురించి చెప్పడం లేదు నేను. కొంతమందికి అత్తోళ్ళు ఇంటోళ్ళు వస్తున్నారు భోజనానికి అనేసరికి ఎలాగుంటుంది? చేపలు తెస్తానంటే చిచ్చి నాకు అవ్వదు చేపలు తీయడం ఇప్పుడు అంటది. కొన్ని మటన్ తెస్తానమ్మా, మటన్ ఉడకదు, కుక్కర్ పని చేయట్లేదు అంటది. ఎందుకు? ఎవరు వస్తున్నారు? అత్తోళ్ళు ఇంట్లో. ఇప్పుడు మీరు అమ్మ 10 మంది వస్తున్నారు వంట చేయన్నప్పుడు ఎవరు వస్తున్నారండి అంటే మీ నాన్న ఫోన్ చేశాడని చెప్పండి. అప్పుడు రివర్స్లో ఈవిడ చెప్తుంది ఆయనకి ఏం తేవాలో. మా నాన్నకి మటన్ లోపల ఉన్న దుమ్ములు అంటే చాలా ఇష్టం అండి, దుమ్ములు తెచ్చేయండి అంటది. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాను మీకంటే, ఇష్టంతో పని చేయటం వేరు, కష్టంతో పని చేయటం వేరు. ఇప్పుడు సృష్టి పాపాత్మలకు సేవ చేయడానికి కష్టపడుతుంది. ఏమిటి దుర్మార్గుడుగా నేను? ఇప్పుడు బెండకాయ కోసుకోవడానికి వెళ్తున్నారు అనుకోండి, బెండకాయ మొక్కకి ప్రాణం ఉంటుందా? ఉంటుంది. ఈ పాపాత్ముడు వెళ్ళి బెండకాయలు కోసుకున్నాడు అనుకోండి, అది చచ్చిపోతున్నప్పుడు ఏమనుకుంటుంది? ఇది ఎప్పుడు సృష్టికర్త అయిన దేవుడికి నమస్కారం పెట్టడు, ఎప్పుడు వాక్యం వినడు, ఎప్పుడు ప్రార్థన చేయడు, వాళ్ళ మధ్యలో చక్కటి గుడి ఉంది, ఎప్పుడు గుడికి వెళ్ళడు, ఈడు నన్ను చంపేయడానికి వచ్చేస్తున్నాడు బెండకాయ అనుకుంటుంది. అదే బెండకాయ తినడానికి బాప్తిసం తీసుకుని రోజు దేవుడికి ప్రార్థన చేసేవాడు వెళ్తున్నాడు అనుకోండి, అది ఎంత సంతోషంగా ఉంటుందండి. అబ్బా, దేవుని కుమారుడు వస్తున్నాడు, రానాయన నేను నోట్లో పడిపోవడానికి నేను చాలా సిద్ధంగా ఉన్నాను. ఒక పక్క సృష్టి అల్లాడిపోయిందండి పాపాత్ములకు సేవ చేయలేక. యేసు ప్రభు వచ్చిన తర్వాత దేవుని పిల్లలందరూ తయారైపోతే, సంఘాలు తయారైపోతే, వ్యభిచారాలు తగ్గిపోయాయి, నేరాలు తగ్గిపోయాయి, పాపాలు తగ్గిపోయాయి, అందరూ చక్కగా ఉంటున్నారు, ప్రేమగా ఉంటున్నారు, ఒక కుటుంబం అయిపోయారు. ఏమంటే వాళ్ళకి సేవ చేయడానికి సృష్టి చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు. కనుక ఒక్క యేసుక్రీస్తుల వారి జన్మెత్తటం వలన సమస్తానికి ఏం కలిగింది? సమాధానం. చివరిగా చెప్తాను, యేసు ప్రభు ఎవరి జీవితాల్లో అయితే ఉంటాడో వాళ్ళ వ్యక్తిగత జీవితానికి, వాళ్ళ కుటుంబ జీవితానికి సమాధానం వస్తుంది. ఏమండి, ఈరోజు మన కుటుంబాల్లో లేనిది ఏంటి చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. ఏం లేదు చెప్పండి. ఇల్లు ఉంది, పెద్ద ఇల్లు, ఇంట్లో ఏం లేదు, సమాధానం లేదు. ఉండడానికి 10 మంది ఉన్నారు ఇంట్లో, ఒకరి మధ్య ఒకరికి ఏం లేదు, సమాధానం లేదు. ఏ తల్లిని కదపండి మీరు, చిన్నోడికి పెద్దోడికి గొడవండి, పెద్ద పిల్లకి చిన్నపిల్లకి గొడవండి, ఒకరింటికి వస్తే ఇంకొకరి ఇంటికి రారండి. ఏమండి, ఎవరింట్లో కదిపినానండి ఈరోజు ఏమి లేదు తెలుసండి, సమాధానాలు లేవండి. ఇప్పుడు మాట చూపిస్తాను బైబిల్లో మీకు. యేసు ప్రభు భూమి మీద ఉన్న వారికి ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే, ఫస్ట్ మీ అందరిలో నేను చూడాలనుకుంటుంది సమాధాన పడిపోండి అన్నట్టు. ఎలాగొస్తుంది సమాధానం అంటే, అవతల వాడు చేసిన తప్పును క్షమించే గుణం మనలోనికి వచ్చినప్పుడు మన ఇంట్లో ఏం ఏర్పడుతుంది? సమాధానం. ప్రపంచానికి ఈ సూత్రం చెప్పింది యేసుప్రభు ఒక్కడే. మీ అన్నయ్య కదా తప్పు చేశాడు, మీ తమ్ముడే కదా తప్పు చేశాడు, మీ చెల్లె కదా తప్పు చేసింది, నువ్వు వాళ్ళని ఏం చేయాలి? క్షమించు. అప్పుడు మీ మధ్యలో, మీ కుటుంబం మధ్యలో ఏముంటుంది? సమాధానం. ఒక మాట తీపిస్తాను చూడండి, ఎంత బాగుంటుంది చూడండి మాట.
మీరు ఎఫ్సి పత్రిక రండి, పిలిపి పత్రిక అయినా పర్వాలేదు. పిలిపిలికి రాసిన పత్రిక చూద్దాం. క్షమించండి, కొలసి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఏమంటే జాగ్రత్తగా వినండమ్మా, చివరి మాట. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును. ఏమంటే సంఘంలోకి వచ్చారనుకోండి, మీరు ఇక్కడ బాప్తిసం తీసుకున్నారనుకోండి, ప్రభుని నమ్ముకున్నారనుకోండి, అప్పుడు దేవుడు మనందరికి పెట్టిన పేరేటట, మనం అందరం ఎవరమట? దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళం. అంటే మనల్ని ఇక్కడ సంఘంగా ఏర్పరిచింది ఎవరు? దేవుడు. ఎంత భాగ్యం అండి ఇది! దేవుడి చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఏమంటే మనకు ఒక కొత్త పేరు పెట్టాడు సంఘానికి వస్తే. మనం ఎవరమట? పరిశుద్ధులు. ఏంటంటే మాట పరిశుద్ధులు. ప్రపంచంలో ఎవరినైనా నువ్వు పరిశుద్ధుడురా అనండి, అనగలరా? అనలేరు. కానీ ఎవరినైనా వచ్చి తెలుసా పరిశుద్ధులని? యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం తీసుకున్న వాడిని అనొచ్చు, వీడెవరు? పరిశుద్ధుడు. ప్రపంచంలో ఎవరికి దక్కదండి భాగ్యం. ఒక్క యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి ఈ పేరు. ఎవరట ప్రభు నమ్మిన వాళ్ళు? పరిశుద్ధులు. తర్వాత పరిశుద్ధులు ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలి గల మనస్సును. అంటే ప్రభు దగ్గరకు వస్తే ఆయన నేర్పించే మాట ఏం నేర్పిస్తాడట? జాలి కలిగిన మనస్సు. ఏమన్నా మాట్లాడుతానండి, ఈరోజు మనుషుల మధ్యలో జాలి ఉందంటారా? ఉందా? అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లి లేదండి. ఏమండి, నేను క్రైస్తవ కుటుంబాలే చూస్తున్నానండి చాలా. ఏమన్నా ఆ కుటుంబం గుడికి వస్తుంది, ఈ కుటుంబం గుడికి వస్తుంది, ఆ కుటుంబం గుడి, అందరు గుడికి వస్తారు, అందరూ ప్రభు దగ్గర ఉంటారు. మళ్ళా చిన్న చిన్న వాటి దగ్గర గొడవ, ఆస్తి దగ్గర, పొలం దగ్గర, ఇల్లు దగ్గర ఇద్దరికి విభేదాలు, గొడవలు. అంటే ఎవడు కొంచెం ఎక్కువ వెళ్ళిపోతుంది అనుకోండి పంపకాల్లో, వెళ్ళిపోతున్నది ఎవడికి? పరాయోడిగా? నీతో పాటు నీ గర్భాన్ని ఏమండి నీ రక్తాన్ని పంచుకున్న వాడికేనా? ఒక మొక్క ఎక్కువ వెళితే ఏమండి కోట్లు నష్టం అండి. దానికి గొడవలు, కొట్లాట్లు. జాలి ఉందనుకోండి, వెడతన తమ్ముడికే కదా, వెడతనది అక్కకే కదా. జాలి కలిగిన మనస్సు ఉంటే గొడవలు వస్తాయా? రావు. కనుక యేసు ప్రభు తన దగ్గరకు వచ్చిన వాళ్ళకి మొట్టమొదట నేర్పుతున్నది ఏ మనస్సట? జాలి కలిగిన మనస్సు. ఏమండి, యేసు ప్రభు మాటలు చెప్పేవాడు కాదు, చేసి చూపించేవాడు. జాలి కలిగిన మనస్సు యేసు ప్రభుకు ఉందా లేదా? ఉందా? ఎంతమంది మీదండి జాలి పడ్డాడు, ఎంతమందికండి కళ్ళు ఇచ్చాడు, ఎంతమందికండి కాళ్ళు ఇచ్చాడు, ఎంతమంది రోగాలండి పోగొట్టాడు, ఎంతమంది పాపాలండి పోగొట్టాడు, ఎంతమందినండి ఆయన బ్రతికున్న కాలంలో వాళ్ళకి రోగాలతో బాధపడుతుంటే వాళ్ళ మీద జాలిపడి, ఏమంటే నా దగ్గరకు 6 వారాలు రండి, 7 వారాలు రండి అండు యేసు ప్రభు. ఏమన్నాడు? పక్షవాయుతో ఒకడు వస్తాడు మంచం ఎత్తుకుని, నువ్వు లేచి నిలబడి నీ మంచం నీ చంకలో పెట్టుకుని వెళ్ళిపోన్నాడు అంతే. అది యేసు ప్రభు పవర్ అంటే. జాలి పడ్డాడు ఆ రోజు రోగుల మీద. ఏం పడ్డాడు? జాలి. చివరికి ఆయనకి ఎంత జాలంటేనండి, ఆయన చంపేస్తున్న వాళ్ళు, ఆయన కొడుతున్న వాళ్ళు, ఆయన తిడుతున్న వాళ్ళ మీద దేవుడు ఎక్కడైనా నా కొడుకును కొడతారని వాళ్ళ మీద ఏమైనా కోపం తెచ్చుకుంటాడేమోనని సిలువలో చనిపోతూ సిలువలో ఆయన చంపేస్తున్న వాళ్ళ గురించి దేవుడికి ప్రార్థన చేశాడు. ఏమని? తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని నువ్వేం చేయాలి? జాలుందా? ఉందే. ఏమన్నా చంపుతున్న వాళ్ళని క్షమించాడంటే, ప్రభువుని నమ్ముకుంటే మనకు కూడా ఏ మనసు వచ్చేది చెప్పండి? మనల్ని ఎవడైనా ఏమన్నా కొట్టినా తిట్టినా, పోలేండి మా యేసులో చంపుతున్న వాళ్ళని క్షమించాడు, నేనే పాటి అంటే ఎవరికి వస్తుంది ఈ మనసు? అంటే ప్రభువును వెంబడించే వాళ్ళందరికీ ఒక మనసు వస్తుందట. ఏ మనసు? జాలి కలిగిన. ఏమంటే ఆ జాలి కలిగిన మనసు లేకపోవటమే కదా ఈరోజు కుటుంబాలలో ఈ భయంకరమైన గొడవలకి కారణం. తర్వాత జాలి కలిగిన మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోనండి. వినయం ఉండాలట, ఏమంటే దీర్ఘశాంతం ఉండాలట, సాత్వికం ఉండాలట. వీటన్నిటిని మీరు ధరించుకోండి. అంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏర్పడే సుగుణాలు ఇవన్నీ. వినయం ఉందనుకోండి. ఏమండి, ఈరోజు కుటుంబాల్లో పెద్ద గొడవ ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకి గొడవ. తల్లిదండ్రులు లెక్క చేసే సొసైటీలో ఉన్నామండి ఇప్పుడు మనం.
మన పిల్లలు మన మాట వింటున్నారా? వినరు. అదే యేసుప్రభు దగ్గరికి వచ్చి వినయం నేర్చుకున్నాడు అనుకోండి, అమ్మగారు నాన్నగారు వాళ్ళు నన్ను పెంచారు, దేవుడిలో నన్ను చక్కగా నిలబెట్టారు, నాకు దేవుడిలో ఏమండి నేను బ్రతకడానికి నాకు మార్గం చూపించారు అని లోబడే మనసు వస్తుంది, వినయం. ఆ తర్వాత మాట అండి మీరు చూస్తే 14వ వచనం చూడండి, క్షమించండి 13. ఏమండి ఇది అండర్లైన్ చేసుకోండి. యేసుప్రభు చెప్తున్నాడు, గొడవలకి, కలహాలకి, కొట్లాట్లకి, సమాధానం లేకపోవడానికి కారణం ఒకటే. చాలా మంది పగతో రగిలిపోతున్నది ఒక విషయంలోనే, వాడు నాకు హాని చేశాడు. బాగా వినాలి, వాడు మనకేం చేశాడు? హాని చేశాడు. హాని చేసినోడిని మీరు లోకంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఒరే పలానా వ్యక్తి నాకు హాని చేశాడు అని లోకాన్ని అడిగారు అనుకోండి, లోకం మీకు ఏం సలహా ఇస్తుంది? అమ్మ నేను మాట్లాడుతున్నాను, మీకు ఎవరో అన్యాయం చేశారమ్మా, మీరు మనుషుల దగ్గరికి వెళ్ళారు, పలానా వాడు నాకు అన్యాయం చేశారు, ఏం చేయమంటారు అని అడిగారు, వాళ్ళు మీకు ఏం సలహా ఇస్తారు? ఎందుకు వదిలేసావు అన్యాయం చేసిన వాడిని? చట్టం నీ పక్కనే ఉంటుంది, గ్రామంలో ఉన్న పెద్దలు నీ పక్కనే ఉంటారు, అర్జెంటుగా వాడిని కేసు పెట్టు, అర్జెంటుగా వాడిని ఇంట్లోంచి బయటికి లాగే. ఎందుకు నీకేం చేశాడు? హాని చేశాడు. ఇదే మాట యేసుప్రభుకి చెప్పావు అనుకోండి, యేసుప్రభు ఏమంటారు తెలుసా? హాని చేశాడా? నువ్వు కూడా వాడికి హాని చేస్తే నన్ను నమ్ముకున్నావన్న ఆ కీర్తి, లేదా నన్ను నమ్ముకున్నందుకు నీలో వచ్చిన మార్పు ఏంటి? మీకు అర్థమవుతుందా? నన్ను నమ్ముకున్నావు కదా, నేను చెప్పేది ఒకటే, నీకెవడో హాని చేశాడు కదా, వాడు నువ్వేం చేయొద్దు, వాడు నువ్వేం చేసే? క్షమించే, సహించుకో, భరించుకో, మార్చుకో, వాడిని కూడా నీలో మార్చు, మోసాలు చేయకుండా. అంతే తప్ప వాడికి ఏమయ్యొద్దంటే శిక్ష వెయ్యొద్దు అంటాడు. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారండి యేసుప్రభు దగ్గరికి. ఇది ఈవిడ వ్యభిచారం చేసింది, నువ్వేం చేస్తావు? శిక్షించంటే శిక్షించాడా? మార్చేశాడా? అంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం కాదు యేసుప్రభు నేర్పింది. ఏం చేసుకోవాలట? మార్చుకోండి. మీ అన్నయ్య మార్చుకో, మీ అక్కే మార్చుకో, మీ చెల్లె మార్చుకో, నీ కుటుంబమే మార్చుకో, ఎవరిని దూరం చేసుకోకు, ఎవరితోనూ గొడవలాడుకో, ఎవరితోనూ విరోధాలు పెంచుకోకు, ఎవరితోనూ శత్రుత్వాలు పెంచుకోకు. కాదు ప్రభు వాడు నాకు హాని చేశాడంటే హాని చేసినా క్షమించు అనడంతే. ఇది ఎవరని చెప్పారండి ప్రపంచంలో? ఇప్పుడు చెప్తారు చూడండి, యేసుప్రభు ఏమంటున్నాడు 13వ వచనంలో, ఎవడైనను తనకు హాని చేశానని ఒకడు అనుకొనని ఎడల ఒకరిని ఒకడు సహించుకొని ఒకరిని ఒకడు క్షమించుడే. బా, ఇది యేసుప్రభు తప్ప ఎవరు చెప్పలేదండి. మీకు ఇది ఇలాగా అర్థం కాదు. మీకు చదువు రాదండి, బాగా వినండి, మీకేం రాదు? చదువు రాదు. మీ తమ్ముడికో మీ అన్నయ్యో బాగా చదువుకున్నాడు, చదువుకున్నవాడు ఏదో సంతకాలు కావాలని చెప్పి మీద ఒక సెంట్ ఎక్స్ట్రా రాయించేసుకున్నాడు. ఏం రాయించుకున్నాడు? ఒక సెంట్ ఎక్స్ట్రా రాయించేసుకున్నాడు. పంపకాలు వేసే టైంకి వాడికి ఒక సెంటు పొలం ఎక్కువ అవుతుంది, ఒక సెంట్ నీకు తక్కువ అవుతుంది. అప్పుడు నువ్వేమంటావు? ఆడు నాకు ఏం చేశాడంటావు? నాకు ఎంత అపకారం చేసావరో, నాకు చదువు రాదు కదా అని తెల్ల పేపర్ మీద సంతకం పెట్టించుకున్న సెంట్ రాయించేసుకున్నావు కదా, నీ సంగతి చెప్తాను ఇప్పుడు అని పళ్ళు కొరికి పోలీస్ స్టేషన్కి వెళ్తాం. అదే యేసుప్రభు దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఏమో వాడు సెంటుతో ఆడెంతకాలం ఉంటాడు, నీకు 4 సెంట్లు ఉంటే ఆ సెంట్లో నువ్వెంతకాలం ఉంటాడు అంటారు ఈయన. అంతే కదండి. ఆడు 4 సెంట్లు ఎక్కువ ఉన్నాయని ఓ 250 సంవత్సరాలు ఎక్కువ బతుకుతాడా? మీరు చెప్పండి. ఇప్పుడు మనకు ఒక సెంటు తక్కువ అయిపోయింది కదా అని మనం ఏమన్నా 30 సంవత్సరాలు చచ్చిపోతామా? 100,000 కోట్ల ఆస్తున్నవాడు బ్రతికేది 60-70 ఏళ్లే, ఏమీ లేనివాడు బ్రతికేది 60-70 ఏళ్లే. ఒక సెంటుతో వాడు సాధించేది ఏముందనైనా, వాడు నువ్వేం చేస్తావు? క్షమించు. ఒక మాట చెప్పు, నేను యేసుప్రభుని నమ్మాను రా, నువ్వు అన్యాయం నాకు చేసినా నేను నిన్నేం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. ఆ మాట వినగానే వాడు ఏమైపోతాడు చెప్పండి? ఏమవుతాడు? నేను ఎంత అన్యాయం చేసినా నా పరువు తీయకుండా, నా గురించి ఎవరికి చెప్పకుండా నన్ను క్షమించాడు కదా. ఎందుకు క్షమించాడంటే నువ్వు ఒక మాట చెప్పు, నేను ఎవరు నమ్ముకున్నాను? యేసు ప్రభుని నమ్ముకున్నాను కనుక నేను ఏం చేస్తున్నాను? క్షమిస్తున్నాను. ఆడికి అప్పుడు ఏం కలుగుతుందో చెప్పండి మనసులో? చచ్చే, నేను ఇంక ఈ తప్పులు చేయకూడదు, నేరాలు చేయకూడదు, నేను కూడా మా అన్నయ్యలా మారిపోవాలి. మారతాడా? మారడా? మారతాడు. అదే చెప్తున్నాడు యేసు ప్రభు. ఒకడు నీకు అన్యాయం చేస్తే నువ్వు సహించుకొని వాడు నువ్వేం చేయాలట? క్షమించు. ఎవరని చెప్పారండి ఇలాంటివి? ఒకరిని ఒకరు క్షమించుకుంటూ ఉంటే కుటుంబంలో కలహాలు ఉంటాయా? గొడవలు ఉంటాయా? కుటుంబం ఏమైపోతుంది చెప్పండి? సమాధానం. ఇప్పుడు అది చెప్తాడు యేసు ప్రభు. చూడండి తర్వాత కింద,
ఒకరినొకరు క్షమించండి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున మీరును క్షమించండి. వీటన్నిటికీ పరిపూర్ణమైన అనుబంధమైన ప్రేమను ధరించుకోండి. క్రీస్తు అనుగ్రహించు సమాధానం, ఇది అండర్లైన్ చేయండి. ఎవరు అనుగ్రహిస్తారండి? ఇది క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో యాలచుండనీయుడు. అంటే మనుషులకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు యేసు ప్రభు? సమాధానం. ఎలాగిచ్చాడు? క్షమ. హాని చేశాడు కదా, గొడవాడకు. హాని చేశాడు కదా, కేసులు పెట్టుకోకు. హాని చేశాడు కదా, కొట్టుకోకండి. హాని చేశాడు కదా, తిట్టుకోకండి. హాని చేశాడు కదా, ఒకరినొకరు విడిపోకండి. ఏం చేయండి? ఒకరినొకరు క్షమించుకోండి. ఇది ప్రపంచానికి చెప్పింది ఒక్క యేసు ప్రభువే. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే మన హృదయాలకి ఏమొస్తాయి చెప్పండి? ఇప్పుడు సమాధానం. యేసుక్రీస్తు జననం సమస్తానికి